హలో స్టూడెంట్స్, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ పిరమిడ్స్ నేను స్టార్ట్ చేస్తున్నాను. సో పిరమిడ్స్ మనకి మూడు రకాలు ఉన్నాయని తెలుసు కదా. దట్స్ ద స్క్వేర్ పిరమిడ్, పెంటగానల్ పిరమిడ్ అండ్ హెక్సాగోనల్ పిరమిడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ డిస్కస్ అబౌట్ ది స్క్వేర్ పిరమిడ్. ఓకేనా. సో దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, వీ హ్యావ్ ద ప్రాబ్లం. A square pyramid 40 mm side and axis 60 mm long has a triangular face of the ground and axis make an angle 45 degrees with the VP. Draw its projections. Take apex near to the VP. Okay, now this is the problem. Okay, so దీంట్లో మన స్క్వేర్ పిరమిడ్ అనేది ఈచ్ సైడ్ 40 mm అండ్ ద యాక్సిస్ ఈజ్ అంటే హైట్ 60 mm లాంగ్ ఇచ్చాడు. ఓకే, అండ్ ద ట్రయాంగులర్ ఫేస్ ఆన్ ద గ్రౌండ్ అన్నాడు. ఓకే, సో మనకి ట్రయాంగులర్ ఫేస్ ఐడియా ఉంది కదా, ఆ ట్రయాంగులర్ ఫేస్ గ్రౌండ్ మీద ఉంటుంది. ఓకేనా. సో దాని ప్రొజెక్షన్స్ డ్రా చేయమని చెప్పాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షో యూ హౌ ఇట్ ఈస్. Okay, let's have the so this is the square pyramid. Okay na, so this is the sides 40 mm ఇచ్చాడు మనకి. Okay, so this is the sides 40 mm ఇచ్చాడు. Okay, so each side మనకి 40 mm. So this is the total 4 sides. This is the square. Okay, and this is the height of 60 mm. Okay na, this is the apex. So bottom నుంచి మనకి 60 mm height అనేది ఇచ్చాడు. Okay na. So next, so first this is the HP and the VP, you know that. Okay, so దీని మీద మనకి ఏం ఫస్ట్ కండిషన్ ఇలాగా ఆన్ ది హెచ్పి అన్నాడు కాబట్టి, సో మనకి ఫస్ట్ ఇనీషియల్ పొజిషన్లో ఫస్ట్ స్టేజ్లో ఈ స్క్వేర్ పిరమిడ్ అనేది మనకి స్క్వేర్ బాక్స్ ఆన్ ద హెచ్పి వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ మనం హెచ్పి మీద స్క్వేర్ డ్రా చేస్తాం. సో దాని లోపల మనకి ట్రయాంగులర్ షేప్ డయాగ్నల్ లైన్స్ వస్తాయి. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ. ఓకేనా. ఫ్రంట్ వ్యూ అనేది మనకి ఎలా వస్తుంది, ఈ ట్రయాంగులర్ షేప్ అనేది పీపీ మీద వస్తుంది. అంటే XY లైన్ మీద ట్రయాంగులర్ షేప్ వస్తుంది, XY లైన్ కింద మనకి స్క్వేర్ షేప్ వస్తుంది. ఓకేనా. సో దిస్ ద ట్రయాంగులర్ ఫేస్. ఓకేనా, వన్ ఆఫ్ ద ట్రయాంగులర్ ఫేస్ ఉన్నాడు కదా, దిస్ ఇస్ ద ట్రయాంగులర్ ఫేస్. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ ఏంటి మనకి, ట్రయాంగులర్ ఫేస్ ఆన్ ది గ్రౌండ్ అన్నాడు. ఓకే, సో ట్రయాంగులర్ ఫేస్ ఆన్ ది గ్రౌండ్, దిస్ ద ట్రయాంగులర్ ఫేస్. చూసారు కదా. సో అపెక్స్ని బాటమ్ని జాయిన్ చేసే లైన్స్ని ట్రయాంగులర్ ఫేస్ అంటాం. ఓకేనా, వన్ ఆఫ్ ద ఫేస్. సో పిరమిడ్స్లో ఏంటంటే 3 పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకి ఫేస్ వస్తుంది. ఓకేనా. సో ఇలాగా ఆన్ ది ట్రయాంగులర్ ఫేస్ ఆన్ ది గ్రౌండ్, సో ఇలా ఉంటుంది. ఓకే, సో అంత మన టాప్ వ్యూని చూసినప్పుడు ఏమైనా కనబడుతుంది మనకి, సో ఇలా కనబడుతుంది అనమాట. ఓకేనా. సో బాటమ్ మీద లైట్ కనబడుతుంది. ఓకే, అండ్ ట్రయాంగులర్ ఫేస్ అనేది ఇలా కనబడుతుంది. సో ఆన్ ది గ్రౌండ్. సో ఫ్రంట్ వ్యూ కూడా మనకి ఎలా కనబడుతుంది, ఓన్లీ ట్రయాంగులర్ ఫేస్ కనబడుతుంది. సో దానికి బాటమ్ అనేది కనబడుతుంది, ఫ్రంట్ వ్యూ అనేది. ఓకే, ట్రయాంగులర్ ఫేస్ కనబడుతుంది మనకి. ఓకే, సో సెకండ్ స్టేజ్లో మనం ఇలా డ్రా చేస్తాం అనమాట. ఓకే, సెకండ్ స్టేజ్ మీరు ఇలా డ్రా చేస్తాం. సో ట్రయాంగులర్ ఫేస్ కనబడుతుంది. ఓకే, సో ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ మనం థర్డ్ స్టేజ్. ఓకేనా. సో థర్డ్ స్టేజ్లో ఏమన్నాడు, మేక్స్ అన్ యాంగిల్ విత్ ది VP అన్నాడు. ఓకే, VPతో 45 degrees యాంగిల్ చేస్తుందని చెప్పాడు. ఓకేనా. సో మనం ఏం చేస్తామంటే బాటమ్ సైడ్ ఈ ఫేస్ని చూస్తారు, ఈ ఫేస్ని 45 degrees విత్ VP చేస్తున్నాం. ఓకేనా. సో ఇలా ఉంటుంది, VPతో 45 degrees చేస్తుంది. ఓకేనా. సో ఇలాగా, సో మన ఫేస్ అనేది VPతో 45 degrees చేస్తుంది. సో ఎందుకంటే మనకి అపెక్స్ అనేది నియర్ టు ద VP అని చూపించమన్నాడు. ఇక్కడ కండిషన్ అదే మనం ఇలా చేసామనుకోండి, అపెక్స్ యాంగిల్ చేస్తే మనకి VP నుంచి దూరం వచ్చేస్తుంది. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేస్తాం, సో సైడ్ ఉంది, బేస్ సైడ్ ఉంది కదా, సో దాన్ని 45 degrees చేస్తున్నట్టు చూపిస్తుంది. ఓకేనా. సో ఇస్ ద ఫైనల్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఓకేనా. సో ఇవి కండిషన్స్ మనం ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓకే, సో లెట్స్ డ్రా డయాగ్రామ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రా చేస్తాం కదండి, XY లైన్ డ్రా చేయాలి. ఓకేనా. సో దాని తర్వాత ఆ స్క్వేర్ అనేది XY లైన్ కింద మనం డ్రా చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ XY లైన్ డ్రా చేద్దాం. సో లెట్స్ డ్రా ద XY లైన్. సో ఈ XY లైన్ అనేది ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద మనకి ప్రాబ్లం లెంత్ అండి. సో 3 డయాగ్రామ్స్ విత్ లెంత్ డ్రా చేసుకోవాలి. ఓకే, సో అప్ టు హియర్. సో దిస్ ఇస్ ద XY లైన్. ఓకే, ఫస్ట్ నేను X మార్క్ చేసుకుంటాను, Y అనేది సో డిపెండ్స్ అపాన్ ద లెంత్. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం బేస్ చేసుకుని డ్రా చేద్దాం. నా ఐమ్ గోయింగ్ టు డ్రా ద స్క్వేర్. ఓకేనా. సో స్క్వేర్ అనేది డ్రా చేసుకుంటాం. సో దట్స్ ఇట్. ఓకేనా. సో నెక్స్ట్ మనం ప్రొజెక్షన్స్ డ్రా చేద్దాం. సో XY లైన్ నియర్గా ఉంది కాబట్టి డ్రా చేసే అవసరం లేదు. ఓకేనా. సో మిడ్ పాయింట్ సెంటర్ యాక్సిస్ నుంచి లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, లైక్ దిస్ is the center axis projection.
ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే హైట్ తీసుకోవాలి. ఓకే, మనం యాక్సెస్ హైట్ ఇచ్చినాడు కదా, సో యాక్సెస్ హైట్ మనం డ్రా చేయాలి. సో ఫస్ట్ గివ్ ద నేమ్స్ ఇస్ ద A, B and the C and D, and this is the center axis is the O. Okay, so next we have to apply the height of the axis. సో యాక్సిస్ హైట్ ఎంత వచ్చే మనకి 60 mm ఇచ్చున్నాడు. ఓకే, ఆ హైట్ని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద యాక్సిస్ హైట్. ఓకే, సో నెక్స్ట్ మనం ఈచ్ కార్నర్ నుంచి మనకి అపెక్స్ వరకు లైన్ డ్రా చేద్దాం. సో లైక్ దిస్, అండ్ అదర్ సైడ్ like this. Now join the base also. Okay, నా చాలా మంది బేస్ డ్రా చేయడం మర్చిపోతారు. ఓకే, we must should have to draw the base also. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ గేమ్స్ ఇచ్చేద్దాం. సో దిస్ ఏ అనేది ఇక్కడ A డాష్ అండ్ B డాష్, this is the C డాష్ అండ్ D డాష్, సో అండ్ this is the O డాష్. ఓకే, సో మనకి ఫస్ట్ స్టెప్ అయిపోయిందండి. సో నెక్స్ట్ సెకండ్ స్టేజ్కి వెళ్దాం. ఓకేనా. సో సెకండ్ స్టేజ్లో మనం ట్రయాంగులర్ ఫేస్ ఆన్ ద గ్రౌండ్ అన్నాడు కాబట్టి, సో మనకు O డాష్ నుంచి C డాష్ D డాష్ ఉంది కదా, సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఆన్ ద XY లైన్ డ్రా చేసుకుంటాం. ఓకేనా. ఫస్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకుందాం O డాష్ నుంచి D డాష్కి. సో ఇట్స్ అప్రాక్సిమేట్లీ 60 mm ఉందండి. సో మన హైట్ ఎంత ఉందో అంతే ఉందండి. ఓకేనా. సో అదే లెంత్ ఇప్పుడు మనం XY లైన్ మీద డ్రా చేసుకుందాం. ఓకే, సో లెట్స్ రైట్. సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఈస్ హియర్, దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ 60 mm. ఓకే, దట్స్ ఇట్. అలా డ్రా ద లైన్ 60 mm. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే O డాష్ నుంచి A డాష్ డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకోండి. ఓకేనా. A డాష్ అయినా C డాష్ అయినా ఒకే లెంత్ కాబట్టి సో నేను తీసుకుంటున్నాను. O డాష్ C డాష్ తీసుకొని, సో ఇక్కడ ఇది O డాష్ పాయింట్, ఇక్కడ నుంచి ఆర్క్ డ్రా చేసుకోండి లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ మనకి A నుంచి C వరకు ఎంత డిస్టెన్స్ తీసుకోండి, A టు C. ఓకేనా. సో ఇప్పుడు A డాష్ దగ్గర నుంచి ఒక ఆర్క్ డ్రా చేయండి. సో రెండు ఇంటర్సెక్షన్ అవుతుంది. సో ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే మనకు కావాల్సిన పాయింట్ అది. ఓకే, సో దిస్ ద అవర్ పాయింట్. ఓకే, నౌ జాయిన్ దీస్ 2 పాయింట్స్. అలాగే అపెక్స్ కూడా డ్రా చేద్దాం అదే పాయింట్ నుంచి. ఫస్ట్ డ్రా హియర్ like this. Okay, so next from here to here. Like this. Okay, so next ఇప్పుడు మనం బాటంలో ఆల్రెడీ డ్రా చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ మనం దీంట్లో మిడ్ పాయింట్ ఉంది, మిడ్ పాయింట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. యాక్సిస్ లైన్ ఇస్ ద మిడ్ పాయింట్ like this. Okay, so this is the mid point and this is the axis point. ఓకేనా. సో అక్కడి నుంచి మనం యాక్సిస్ లైన్ డ్రా చేద్దాం. సో నెక్స్ట్ నేమ్స్ ఇచ్చేద్దామండి. సో దిస్ ఇస్ ద A dash, B dash, this is the C dash and D dash. Okay, this is the O dash. Okay, now we have to draw the projection lines towards the downward direction. Okay, so కింద వైపు projection lines each point నుంచి డ్రా చేద్దాం. ఓకేనా. ఫస్ట్ డ్రా హియర్.
సో హారిజాంటల్ లైన్స్ కూడా ప్రొజెక్షన్ లైన్స్ డ్రా చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు పాయింట్స్ పాయింట్ అవుట్ చేద్దాం. సో ఫ్రమ్ ఏ టు ఏ దిస్ ఇస్ ద పాయింట్ ఏ, and next from B to B this is the point B, next is the point D, and is the point C. This is the point C, this is the point D. Okay, sorry for that. So next the point O. So from here to here is the point O. Okay, now I have to join all these points. Okay, now so points are join చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటనేది పాయింట్ డి నుంచి ఓ అనేది మనకి ఇన్విజిబుల్ లైన్. ఓకేనా, సో అదర్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి కనబడదు. సో డాటెడ్ లైన్స్గా డ్రా చేద్దాం దాన్ని లైక్ దిస్. సో లైక్ దిస్. ఓకే, సో నెక్స్ట్ ఫ్రమ్ హియర్ సి నుంచి పాయింట్ కూడా మనకి కనబడదు కాబట్టి సో దాన్ని కూడా మనం డాటెడ్ లైన్స్గా డ్రా చేద్దాం. దట్స్ రైట్. That's it. Okay, this is the second stage. Now I have to go for the third stage. థర్డ్ స్టేజ్కి వెళ్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనకి 45 degrees విత్ వీపీ చేయాలి. ఓకేనా, బట్ ఎఫెక్ట్స్ అనేది మనకి నియర్ టు ద XY లైన్ ఉండాలి, అంటే వీపీకి నియర్గా దగ్గరగా ఉండాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు బాటంలో డ్రా చేసాం కదా టాప్ వ్యూ అనేది, సో దాన్ని మనం రీకన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, ఐ ఫర్గెట్ టు డ్రా ద XY లైన్. ఓకే, సో XY లైన్ డ్రా చేద్దాం రఫ్గా లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే XY లైన్ ఇక్కడ నుంచి డ్రా చేద్దాం. 45 degrees XY లైన్ తీసుకొని సో దాని మీద మనం ఆల్ ద పాయింట్స్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఆల్ కొంచెం XY లైన్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను, సరిపోదు కాబట్టి లైక్ దిస్. ఓకే, దిస్ ఇస్ ఎనఫ్. ఓకే, ఫస్ట్ ఆల్ ఏదో చోట పాయింట్ మార్క్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ అనుకోండి. సో ఇక్కడి నుంచి 45 degrees తీసుకొని XY లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ 45 degrees of point. So here we have the 45 degrees here. సో 45 degrees ఇక్కడికి వచ్చిందండి. ఈ పాయింట్ని ఆల్రెడీ మనం ఫస్ట్ మెన్షన్ చేసిన పాయింట్ రెండు జాయిన్ చేసుకుంటూ రఫ్ లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ మీరు చూడండి రెడ్ లైన్తో కలర్తో ఏదైతే డ్రా చేస్తున్నానో అవన్నీ చాలా లైట్గా ఉండాలండి. ఇక్కడ మీరు చూసినట్టు పక్క డయాగ్రామ్స్ చూడండి. సో డార్క్ విజిబుల్ లైన్స్ మాత్రం కనబడుతున్నాయి, ప్రొజెక్షన్ లైన్స్ కనబడట్లేదు. ఓకేనా, సో అలాగే చాలా లైట్గా డ్రా చేయాలి ఇవన్నీ. ఓకే, సో రైట్. సో ఈ లైన్ మీద ఏదో పాయింట్ తీసుకుంటాను, దట్ ఈస్ ద పాయింట్ ఓ. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ ఓ. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని నేను రిమైనింగ్ పాయింట్స్ మార్క్ చేస్తాను. ఓకేనా, సో ఫస్ట్ ఏబి అని లైన్ ఉంది కదా, సో ఆ లైన్ మార్క్ చేసుకుంటాను, ఆ డిస్టెన్స్ మార్క్ చేసుకుంటాను హియర్. ఓకేనా, సో యాక్సిస్ డిస్టెన్స్ అనమాట. లైక్ దిస్. ఓకేనా, సో ఇక్కడ దాకా వచ్చింది. ఓకే, సో ఈ లైన్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుంటే బాగుంటుంది, అందుకే మన డయాగ్రామ్ కింద ఉంది కాబట్టి కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటాను. ఓకే, దిస్ ఇస్ ఎనఫ్. ఓకే, సో మనకి లైన్ మార్క్ చేసాం కదా, సో దానిపై నుంచి మనం సారీ నెక్స్ట్ లైన్ ఉంది కదా, ఆ లైన్ కూడా డిస్టెన్స్ తీసుకుంటాను. ఓకే, దిస్ ఇస్ ద సిడి లైన్. ఓ నుంచి సిడి లైన్ ఎంత తీసుకొని సో ఈ లైన్ మనకి మార్క్ చేసాం కదా, ఆ మార్క్ చేసిన పాయింట్స్ మీద మనం పర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేస్తే సో దాని మీద మనం ఏబి అనేది సింపుల్గా పాయింట్ మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా, here అది 2 points. సో మనకి ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ తీసుకోవాలి కాబట్టి సో 90 degrees తీసుకోవాలి. ఈ డ్రాఫ్టర్ అయితే ఆల్రెడీ 0 to 90 ఉంటుంది కాబట్టి డ్రాఫ్టర్తో సింపుల్ డ్రా చేసుకోవచ్చు. ఓకే,
similarly from this point, like this here. Okay, now I'm going to join these points and draw the line. పెద్ద పెద్ద లైన్స్ అవసరం లేదు, స్మాల్ లైన్స్ సరిపోతాయండి. Okay, so similarly from this point also. లైన్ డ్రా చేయాలి ఇలాగా. ఓకేనా? సో నెక్స్ట్ మనకు ఓ నుంచి ఏ ఎంత ఉందో తీసుకోండి. ఓకే, సో అదే డిస్టెన్స్ని ఓ నుంచి ఇక్కడ ఆ ఫస్ట్ లైన్ కదా, ఆ ఫస్ట్ లైన్ కట్ చేయండి. దెన్ ఫైండ్ ద పాయింట్ ఏ. అలాగే ఓ నుంచి బి, సో ఇలాగా ఈచ్ పాయింట్ నుంచి అండి O to B. So similarly O to C and O to D also. Okay, so let's find O to D first and mark here O to D. Okay, that's it. So similarly O to C, O to C here. Okay, now we have find the all the points. Okay, so mark them. This is the point A, another point, this is the third point, this is the fourth point. Okay, now I have to join the all these points. So second diagram ఉన్న టాప్ వ్యూని మనం రీకన్స్ట్రక్ట్ చేసాం జస్ట్ 45 degrees తీసుకొని. ఓకే, సో సేమ్ ఆ డయాగ్రామ్ ఎలా ఉందో అలాగే యాజ్ టీజ్గా సేమ్ డ్రా చేసేయండి. ఓకే, సో ఫ్రమ్ హియర్ టు హియర్ ఆల్సో and join these two lines. Okay, so next to the apex. So each corner is each point each apex వరకు lines draw చేద్దాం. Join this from O to V and O to A. సో దీంట్లో కూడా ఏంటంటే C నుంచి D నుంచి డాటెడ్ లైన్స్ వస్తాయండి. సో డాటెడ్ లైన్స్ అని జాగ్రత్తగా డ్రా చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఫ్రమ్ ద పాయింట్ C draw the dotted lines. Here you have the dotted lines. So similarly from the point D also. Like this. Okay, so this is. Now I have to give the names. Now I have to give the names. It's the A, B, this is the C, and this is the D. Okay, so diagram మనం డ్రా 45 degrees డ్రా చేసాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మన అందరూ తెలుసు ప్రొజెక్షన్స్ అనేది పై వైపుకి ప్రొజెక్ట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ డ్రా ద యాక్సిస్ లైన్. యాక్సిస్ లైన్ చాలా ఇంపార్టెంట్ ఉంది దీంట్లో. Okay, this is the axis line. That's it. So next we have to project the lines towards the upward direction. Okay, let's try it. Okay, so that's it. Now we have to mark the point. This is the point A dash, and similarly this is the point B dash and the point C dash. So C dash and D dash x y line ఉంది కాబట్టి this is the point D dash. At the same time point O dash. This is the point O dash. Okay, so now I have to join the all these points, then we'll get the final shape of the front view. Here first of all join the A to B. Okay, now join these all this point to the O dash. Okay na, so x y మీద D dash C dash ఉంది కాబట్టి సో అలా రైట్ జాయిన్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రమ్ ద పాయింట్ B dash to the O dash, it's a visible line. So draw this like this. Okay, so next from the A dash నుంచి కూడా డ్రా చేయాలండి.
ఏ డాష్ నుంచి డ్రా చేద్దాం. సో ఏ డాష్ ఇచ్చి మనకి డాటెడ్ లైన్స్. ఓకే, ఇది స్ట్రైట్ లైన్ కాదు, మనం రాంగ్ డ్రా చేసాం. ఇది కూడా డాటెడ్ లైన్స్ ఏనండి. ఏ టు ఓ డాష్ వరకు కంప్లీట్గా డాటెడ్ లైన్స్. ఓకే, సో దట్స్ ఇట్ అండి, అంతేనండి. నెక్స్ట్ మనం డైమెన్షన్స్ ఇచ్చేస్తే మనకి డయాగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, దిస్ ఇస్ ద స్క్వేర్. ఓకేనా, సో స్క్వేర్ సైడ్స్ అనేవి మనకి ఇస్తున్నాం ఇప్పుడు. సో ఈ సైడ్ మనకి 40 mm కాబట్టి సో ఇది ద స్క్వేర్ ఆఫ్ 40. సో స్క్వేర్ సింబల్ చూపించేస్తే మనకి ఈ సైడ్ 40 mm అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనకి హైట్ ఆల్సో. ఓకేనా, సో హైట్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ ది హైట్ ఈస్ ద 60 mm. సో అది చూపించి నెక్స్ట్ మనకి యాంగిల్స్ అని ఇచ్చి ఉంటే ఆ యాంగిల్స్ కూడా మనం మార్క్ చేస్తే సో మన డయాగ్రామ్ ఈజ్ కంప్లీటెడ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా అర్థం కాబట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. ఓకే, అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ డిఫికల్ట్గా అనిపిస్తే ఆ ప్రాబ్లమ్స్ రాసి ఇవ్వండి. ఓకేనా, పోస్ట్ చేయండి. సో దాన్ని నేను సాల్వ్ చేసి చూపిస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ 45 degrees. Okay, so this is the diagram. Thank you. I hope you understand.